ఉంటుంది. హిల్ క్యాచింగ్ విత్ అ రాంగ్ ఇంటెన్షన్. కానీ దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో పోరాడడం నేర్చుకున్నావు కనుక నీ పేరు మారుస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు విజయం సాధించిన వ్యక్తివే. ఎవరి ద్వారా అంటే నా సహాయంతో. దేవుడు నా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి నుంచి యాకోబు జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు, దీవెనలు మనం చూస్తుంటే ఎన్నో మనం చూడగలం. ఈరోజు మడిమను పట్టుకునే నీ స్థితి నుండి దేవునిని విడిపించి దేవునితో పోరాడువాడుగా, అంటే దేవునితో పోరాడడం అంటే ఆయనకి అగెయిన్స్ట్గా నిలబడి పోరాడడం అని కాదు, కానీ ప్రతి విషయానికి దేవుని సన్నిధిలోకి వచ్చి పోరాడడం. లార్డ్, ఐ నీడ్ ఏ జాబ్, నాకు ఉద్యోగం కావాలని నీ సన్నిధిలో పోరాడుతున్నాను ప్రభు, సహాయం చేయ ప్రభు. దేవుని సన్నిధిలో పోరాడు. నీకు ఏ అవసరం వచ్చినా దేవుని పాద సన్నిధిలో నీ కన్నీళ్లు ఒలికించడం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, విలువైన నీ కన్నీరు లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర ఎప్పుడు కార్చొద్దు. కన్నీళ్ళు కార్చాలనిపిస్తే దేవుని సన్నిధిలోనే కార్చు. ఎందుకంటే ఆయనే కదా నేను అర్థం చేసుకునే.